సో ప్రీవియస్ వీడియోలో మనం నిమ్మకాయతో మొబైల్ ఛార్జింగ్ చేయవచ్చా అని చెప్పేసి ఒక వీడియో చేసాం. సో దీని అవుట్పుట్ ఎంత వస్తుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేస్తాం. దాని మధ్యలో ఒక చిన్న పార్ట్ ఉంటుంది, దాన్ని కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో సాల్ట్ వాటర్ ద్వారా మనం ఎంత అవుట్పుట్ జనరేట్ అవుతుంది, మనం ఒక బ్యాటరీని కానీ మోటార్ని కానీ లేకుంటే ఒక ఎల్ఈడి లైట్స్ ని కానీ వీటిని కానీ రన్ చేయవచ్చా లేదా అనేది మొబైల్స్ అయితే ట్రై అయితే చేయలేదు, ఎందుకంటే వోల్టేజ్ అనేది తక్కువగా వస్తుంది. కానీ వీటిని రన్ చేయవచ్చా లేదా అన్నది కానీ మొత్తం కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. సో సాల్ట్ వాటర్ ఎందుకు నేను తీసుకున్నానంటే సముద్రం తీరం ప్రాంతంలో చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ ఏంటంటే సాల్ట్ వాటర్ ని ఎలా యూజ్ చేయాలన్నది కొంచెం అంటే తెలిసి ఉంటుంది, కానీ దానివల్ల పవర్ జనరేట్ అవుతుంది ఇంత మనకి కొంతవరకు అయితే తెలియదు. సో దానికోసం ప్రాక్టికల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఈ వీడియోలో. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ లో ఎంత అవుట్పుట్ జనరేట్ అవుతుంది, సో దానికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఇంకెందుకు కలిసాం వీడియోలోకి వెళ్ళిపోతాం. సో దీనికోసం ఏంటంటే నేను 10 వాటర్ గ్లాసెస్ అయితే నేను తీసుకున్నాను. ఇది మీకు ప్లాస్టిక్ షాప్లో ఎక్కడైనా దొరికేస్తుంది. సో దాని తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే జింక్ ప్లేట్స్. సో ఈ జింక్ ప్లేట్స్ ఏంటంటే మీరు బ్యాటరీ నుంచి తీసుకోవచ్చు, నేను సపరేట్గా తెప్పించాను. చాలా ఎక్స్పెన్సివ్ పడుతుంది, మీ బ్యాటరీ నుంచి పైన లేయర్ నుంచి తీసేసుకుంటే ఈజీ అవుతుంది. ఇలాంటివి నేను 10 పీసెస్ అయితే తీసుకుని దాని మధ్యలో హోల్ అయితే చేశాను. సో ఈ విధంగా 10 పీసెస్ అయితే మనకు కావాల్సి ఉన్నాయి. దాని తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే కాపర్ ప్లేట్స్. సో కాపర్ ప్లేట్స్ కూడా 10 12 అలా కట్ అయితే చేసుకున్నాను, నాకు 10 అవసరం ఉన్నాయి. సో 10 అయితే తీసుకున్నాను. దాని తర్వాత ఏంటంటే మనకి ఒక కేబుల్స్ అయితే కావాలి, కొన్ని వైర్స్ అయితే కావాలి. ఒక 10 12 వైర్స్ అయితే సరిపోతుంది ఎక్స్పెరిమెంట్కి అయితే. దాని తర్వాత ఆశీర్వాద్ సాల్ట్ ప్యాకెట్ని అయితే తీసుకున్నాను. సో మీరు కావాలనుకుంటే వేరే సాల్ట్ ఏదైనా ఉంటే సాల్ట్ని యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్కి ఏం చేయాలంటే కాపర్ ఏదైతే ప్లేట్స్ ఉన్నాయి, కాపర్ ప్లేట్స్ జింక్ ప్లేట్స్కి ఒక వైర్స్ని కట్ చేసుకొని దాని నుంచి ఏంటంటే 2 అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి మనం ఫిక్స్ అయితే చేసుకోవాలి. ఇంకొకటి వాటి ఏదైతే కాపర్ వైర్స్ ఉంటాయో ఆ వైర్స్కి ఇన్సులేషన్ ఉంటుంది, ఆ ఇన్సులేషన్ పోయేటట్టు రబ్ చేయండి. రబ్ చేసేసి దాని తర్వాత ఈ విధంగా మీరు ఈ ప్లేట్స్కి ఏదైతే కాపర్ ప్లేట్ ఉంది అండ్ జింక్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు జింక్ ప్లేట్స్ కూడా పర్ఫెక్ట్గా ఈ ఇన్సులేషన్ తీసేసి మీరు ఫిక్స్ చేయాలి. సో ఇన్సులేషన్ ఉందనుకోండి మీకు పవర్ అనేది జనరేట్ అవ్వదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో నేను దీనికి కూడా నేను ఇన్సులేషన్ తీసేసి ఫిక్స్ అయితే చేస్తాను. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఒక పీస్ అయితే నేనైతే మీ ముందు రెడీ చేశాను. ఇటువైపు కాపరు అటువైపు వచ్చేటప్పుడు జింక్ ప్లేట్ని పెట్టేసి ఈ విధంగా మీరు ఫిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ఫిట్ చేసేస్తారో ఈ విధంగా నేను ఉన్న ప్లేట్స్ ఇంచుమించుగా 10 11 అవసరం ఉంటే నేను 10 అయితే పీసెస్ అయితే రెడీ చేసుకుంటాను. సో 10 పీసెస్ రెడీ చేసిన తర్వాత మళ్ళీ మీ దగ్గర కలుస్తాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను ఇక్కడ కొన్ని పీసెస్ని అయితే రెడీ చేసుకున్నాను. సో ఇవి వచ్చిన 10 11 పీసెస్. సో ఇంకా 2 పీసెస్లు ఏంటంటే ఒకదానికి పాజిటివ్ ఇంకో దానికి నెగిటివ్ అయితే ఇచ్చేసాను. సో ఏదైతే కాపర్ ఉందో దానికి పాజిటివ్ ఇచ్చాను, ఏదైతే జింక్ ఉందో దానికి నెగిటివ్ అయితే ఇచ్చాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో పాజిటివ్ నెగిటివ్ అన్నట్టు. సో ఇది మనకి నెగిటివ్, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఈ ఏదైతే గ్లాస్ తీసుకున్నామో గ్లాస్లో 10 గ్లాసెస్ తీసుకున్నాం కదా, లైన్ వైజ్గా పెట్టేసి దాంట్లో వాటర్ అయితే ఫిల్ అయితే చేయాలి. సో వాటర్ ఫిల్ చేసేసిన తర్వాత మనం సాల్ట్ వేసేసుకొని అయోడిన్ చేసేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర సముద్రం వాటర్ ఉంటే డైరెక్ట్గా మీరు పెట్టేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. నేను 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ని అయితే వేస్తున్నాను. ఇలా 10 గ్లాసెస్లో వేసుకొని వెల్గా మిక్స్ అయితే చేసుకోవాలి, వాటిని నీట్గా పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. చూడండి మీరు ఇక్కడ నేను 10 గ్లాసెస్ కూడా ఎవ్రీ గ్లాస్ కూడా 2 స్పూన్స్, ఎందుకంటే ఎంత మనకి పర్ఫార్మెన్స్ వస్తుందని తెలుసుకోవడానికి కరెక్ట్ సేమ్ క్వాంటిటీ పెట్టడం అయితే జరిగింది. వాటిని మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేయకపోతే మనకు అంత పర్ఫెక్ట్ రిజల్ట్స్ అయితే రావు, ఎందుకంటే సాల్ట్ అనేది పూర్తిగా కరిగినప్పుడే ఆ సాల్ట్లో ఉండే లవణాలు మొత్తం మనకి వాటర్లో మిక్స్ అవుతాయి, దానివల్ల మనకు పర్ఫెక్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనకు అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ 10 గ్లాసెస్ కూడా మనం ఒకటి చేయాల్సినవి ఉన్నాయి. ఏదైతే కాపర్ ప్లేట్స్ తీసుకున్నామో వీటన్నిటిని కూడా ఒకటి అటాచ్ అయితే చేయాలి. గుర్తుపెట్టుకోండి, చూడండి మీరు జింక్ ఇటువైపు పెడితే అటు సైడ్ కాపర్ పెట్టారనుకోండి, సేమ్ మళ్ళీ ఇక్కడ ఏంటంటే జింకు కాపర్ మ్యాచ్ అవ్వకూడదు అన్నట్టు. నేను ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఎంత వోల్టేజ్ వస్తుంది ఒక గ్లాస్లో అన్నది నేను చూపిస్తాను, దాని తర్వాత ఎలా సెట్ చేశాను అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను మల్టీమీటర్ని తీసుకున్నాను. మల్టీమీటర్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంత అవుట్పుట్ వస్తుందో నేను చూపిస్తాను. ఇది DC, ఎందుకంటే డైరెక్ట్ కరెంట్ కదా ఇది. సో మీకు ఎంత అవుట్పుట్ వస్తుందో మీకు అక్కడ అబ్జర్వ్ అయితే చేయొచ్చు. నేను ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్ అయితే కనెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఎప్పుడైతే కనెక్ట్ చేస్తున్నారో మీరు అక్కడ చూడొచ్చు 73 72 69 58. సో అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. సో మనం ఒక గ్లాస్ నుంచి మ్యాక్సిమం 0.70 వోల్ట్స్ అయితే వస్తుంది. సో 1 వోల్ట్ కూడా కాదు. సో 0.70. లాస్ట్ టైం మీకు లెమన్ నుంచి ఎంత వస్తుందని చెప్పలేదు కదా, సో లెమన్ అయితే నేను ట్రై చేస్తాను. చూడండి లెమన్ నుంచి మనకి ఎంత అవుట్పుట్ వస్తుంది, ఎంత వోల్ట్స్ అయితే సప్లై చేస్తుంది అని చెప్పి మీకు చూపిస్తాను. చూడండి ఇప్పుడు నేను లెమన్కి
పాజిటివ్ నెగిటివ్ రెండు కనెక్ట్ చేస్తున్నాను. ఒక సైడ్ జింక్, ఇంకో సైడ్ వచ్చేటి కాపర్ ప్లేట్ అయితే కనెక్ట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఎంత అవుట్పుట్ వస్తుందని మీరు ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి. సో అక్కడ మల్టీమీటర్ పెట్టాను, మీకు క్లారిటీగా తెలిసిపోతుంది. ఎందుకంటే మీ అవగాహన కోసమే నేను ఈ లెమన్స్ కానీ లేకుంటే ఈ సాల్ట్ వాటర్ ప్రయోగాలు కానీ చేస్తున్నాం. సో దయచేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. సో ఇప్పుడు మనం దీని నుంచి వచ్చిన అవుట్పుట్ ఎంత ఉందో చెక్ చేద్దాం ఒకసారి. సో నార్మల్గా లెమన్ నుంచి వచ్చే అవుట్పుట్ ఏంటంటే 0.87 అయితే నేను అబ్జర్వ్ అయితే చేశాను. మరి ఎంత వస్తుందో చూద్దాం. 96, 94, 93 ఆ రేంజ్లో అయితే వస్తుంది. అంటే ఒక నిమ్మకాయ నుంచి 0.93 వోల్ట్స్ అయితే సప్లై చేస్తుంది. ఇప్పుడు ఈ సాల్ట్ ఏదైతే గ్లాసెస్ తీసుకున్నాం వీటన్నిటి కూడా కాపర్ జింక్ ప్లేట్స్ అయితే పెట్టియాలి. సో చూడండి, ఒక గ్లాసులో జింక్ పెడితే ఇంకో గ్లాసులో నేను కాపర్ ప్లేట్స్ అయితే పెట్టాను. మళ్ళీ ఇటు సైడ్ ఏంటంటే జింక్ ప్లేట్ ఉంది కదా ఆల్రెడీ, ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ కాపర్ ప్లేట్, ఇటు సైడ్ జింక్ ప్లేట్. సేమ్ అదే విధంగా ఈ 10 గ్లాసెస్ కూడా అటాచ్ అయితే చేసేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు, నేను ఈచ్ అండ్ ఎవ్రీ గ్లాస్ కూడా ప్రతిసారి చూసుకొని చెక్ చేసి మరీ పెడుతున్నాను. ఎందుకంటే దానివల్ల మీకు పర్ఫెక్ట్ అవుట్పుట్ రావాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా పర్ఫెక్షన్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, నేను ఉన్న 10 గ్లాసెస్ కూడా కాపరు జింక్ ప్లేట్స్ అయితే నేను పెట్టేశాను. కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఏముంది, ఇటు సైడ్ కాపర్ ఉంది, అటు సైడ్ జింక్ ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఇటు సైడ్ జింక్ పెట్టేసి అటు సైడ్ కాపర్ పెట్టాలి. సో అక్కడ కాపర్ వచ్చేటప్పుడు పాజిటివ్, జింక్ వచ్చేటప్పుడు నెగిటివ్ అన్నట్టు. సో ఈ రెండింటిని మీకు అవుట్పుట్ అయితే చెక్ చేసి చూపిస్తాను చూడండి. సో ఈ రెండింటి అవుట్పుట్ మనకి ఎంత వస్తుంది అక్కడ మీకు మల్టీమీటర్లు అయితే చెక్ చేయవచ్చు. సో ఇక్కడ 7 పాయింట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది కొంచెం షేకింగ్ వల్ల. నేను ఏంటంటే దీన్ని ఫిక్స్ అయితే చేసుకున్న స్టాప్లర్ తీసుకొచ్చి అయితే నేను స్టాప్లర్ అయితే పిన్ అయితే పెట్టేసుకుంటాను. ఎందుకంటే నాకు కొంచెం షేక్ అయితే అవ్వకుండా ఉంటుంది. సో ఇక్కడ మీరు అవుట్పుట్ అయితే కరెక్ట్గా అబ్జర్వ్ అయితే చేయొచ్చు. సో దీనికి తగ్గట్టు కొన్ని ఐటమ్స్ని అయితే తెచ్చాను మీకు రన్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఇక నేను స్టాప్లర్ ద్వారా పిన్స్ అయితే కొట్టేస్తున్నాను. అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి, మనకి ఎక్కడ షేకింగ్ ఉండకుండా పర్ఫెక్ట్గా అవుట్పుట్ ఎంత వస్తుంది, మోటార్ రన్ అవుతుందా, ఎల్ఈడి టెస్ట్ ఇవన్నీ చేయడానికి. సో ఇక్కడ ఫైనల్గా అయితే స్టాప్లర్ పిన్స్ అయితే పెట్టేసి మనం స్టిక్ అయితే చేసేస్తాను. ఇది ఇట్లా స్ట్రాంగ్గా ఉంది చూడొచ్చు. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇది ఎల్ఈడి లైట్. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ నుంచి. సో ఎల్ఈడి లైట్ అయితే వెలుగుతుంది. సో మీకు ఈ పొజిషన్ తీసుకొచ్చేస్తాను చూడండి. సో ఎల్ఈడి లైట్ని అయితే మనం వెలిగించగలుగుతున్నాం. సో ఫస్ట్ పార్ట్ అయితే ఓకే. దాని తర్వాత దానికంటే కొంచెం హై కాన్ఫిగరేషన్ ఉన్న ఎల్ఈడిని అయితే తీసుకున్నాను. ఫిక్స్ చేద్దాం. దాని తర్వాత ఇది. సో ఇది వెలగట్లేదు, దీని ఆపోజిట్ నేను పెట్టి చూస్తాను. పాజిటివ్. సో ఈ ఎల్ఈడి కూడా బ్లింక్ అయితే అవుతుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కాసేపు నేను ఇప్పుడు పవర్ ఆఫ్ చేయిస్తాను చూడండి, లైట్స్ అన్ని ఆఫ్ చేయిస్తాను, మీరే అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఎంత పవర్ వస్తుందని. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంత ఖాళీగా ఉందో. ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేస్తున్నాను, పర్టికులర్గా గమనించవచ్చు. ఈ విధంగా అయితే మనకి ఎల్ఈడి బల్బ్ అయితే వస్తుంది. సాల్ట్ వాటర్ ద్వారా రన్ అవుతుంది, రన్ అవ్వట్లేదని ఎవరు చెప్పరు. సో మీరు అబ్జర్వ్ అయితే చేయవచ్చు. ఎల్ఈడి లైట్స్ కూడా దీంతో రన్నింగ్ అయితే అవుతున్నాయి. సో ఇంకా దాని తర్వాత కొంచెం దీనికంటే హై కాన్ఫిగరేషన్ మన మోటార్స్ అయితే మనం రన్ చేద్దాం. సో ఇవి నార్మల్ మోటార్స్, వీటిని ఒకసారి పెట్టి నేనైతే చెక్ చేస్తాను. సో మోటార్ నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. సో ఇది కొంచెం 2 వాట్స్ 3 వోల్ట్స్ మీద రన్ అయ్యే మోటార్ ఇది. సో దానికంటే తక్కువ వోల్ట్స్తో రన్ అయ్యే మోటార్ ఇది. దీన్ని ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది కూడా రన్ అవ్వట్లేదు, అంటే పవర్ వస్తుంది కానీ అంత ఎక్కువ హెవీగా రావట్లేదు కదా. 5 వోల్ట్స్ 6 వోల్ట్స్ వస్తుంది. దాని తర్వాత అన్నిటికంటే చిన్నది ఒకటి ఉంది. ఇదేంటంటే మనకి ఈ మోటార్ అనమాట. మీ డ్రోన్స్కి వీటికి యూజ్ చేస్తారు, మినీ డ్రోన్స్, వాటికి సంబంధించిన మోటార్. దీన్ని ఒకసారి చెక్ చేసి చూద్దాం ఎలా పనిచేస్తుంది ఏంటని. సో ఇప్పుడు ఒకసారి ఈ మోటార్ కూడా పనిచేయట్లేదు, నాట్ వర్కింగ్. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ వోల్టేజ్ చెక్ చేద్దాం. ఇక్కడ మీరు వోల్టేజ్ మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఎంత ఉందని చెప్పేసి.
6.8 వోల్ట్స్ అయితే ప్రెజెంట్ అయితే ఈ అవుట్పుట్ ని అయితే ఇస్తుంది మనకి సాల్ట్ వాటర్ అనేది. నేను 10 గ్లాసెస్ ఇక్కడ ఫిల్ చేశాను. ఒకవేళ మీరు 100 గ్లాసెస్ ఫిల్ చేస్తే మాక్సిమం ఒక 48 to 60 వోల్ట్స్ అయితే సప్లై అయితే చేస్తుంది. మీరు ఈ విధంగా సాల్ట్ వాటర్ ని యూజ్ చేసుకొని ఒక బ్యాటరీలో కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. సో మాక్సిమం ఎక్కువ సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఈ సాల్ట్ వాటర్ ద్వారా అయితే మీకు ఎలక్ట్రిసిటీని అయితే ప్రొడ్యూస్ చేసుకునే ఒక అవకాశం అయితే ఉంది. సో ఎవరైనా ట్రై చేస్తారంటే ట్రై చేసి చూడండి. మీ దగ్గర ఖచ్చితంగా దీనివల్ల ఎంతో కొంత మీకైతే నాలెడ్జ్ అయితే దొరికిందని అనుకుంటాను. సో ఇది గైస్ ఈ వీడియోలో చెప్పాల్సిందండి. వీడియో మీద నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేసి మా ఛానల్కి అయితే హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.